అరే గీత, పార్లర్ ఇలా ఉంటుందన్నమాట. చూడు, ఇక్కడ కాస్మెటిక్ సామాన్లు కూడా అమ్ముతున్నారు. ఇంకా ఈ పార్లర్ ఆమె అయితే నన్ను అక్క అని పిలుస్తుంది. అక్క దీన్ని వాడండి, మీ ఫేస్ గ్లో వస్తుంది అని చెప్తుంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ పార్లర్లోనూ ఇలా లేదు. ఇక్కడైతే అన్ని కాస్మెటిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏ పార్లర్కి తీసుకొచ్చావు గీత? అక్క, ఇది హై బ్రాండెడ్ పార్లర్. ఇక్కడ ప్రతిదీ బ్రాండెడే. నేను నెలకి కావలసినంత డబ్బులు దొంగతనం చేస్తాను. అందుకే నా స్కిన్ ఇంత మృదువుగా ఉంటుంది. ఇక నిన్ను చూడు, నువ్వు కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేవు. నీ చేతుల మీద ఎంత హెయిర్ కనిపిస్తుందో, అది ఎలుగుబంటిలా లేదా? చూడక్క, దీన్ని వేరేలా అర్థం చేసుకోకు, కానీ నిజం నిజమే. నువ్వు అందంగా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. అసలే బావగారు కూడా నిన్ను రకరకాలుగా అంటుంటాడు. నిన్ను కోతని కప్పని అంటాడు. ఈరోజు చూడు, నువ్వు మెనిక్యూర్ పెడిక్యూర్ అన్నీ చేయించుకుంటే ఎంత అందంగా మెరిసిపోతావో. నేను దాన్ని వర్ణించలేను. సరే గీత. సిస్టర్, నేను మీ ఫేషియల్ ఇంకా బ్లీచ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడే మీ ఫేస్ మాస్క్ వేశాను. కొద్దిసేపట్లో ఇదంతా తీసేసి మాయిశ్చరైజర్ రాస్తాను. సరే సరే, తప్పకుండా. గీత, వాళ్ళు ఈ దోసకాయ ముక్కలు ఎందుకు ఇచ్చారు? అక్క, అవి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ని తొలగిస్తాయి. ఈ ట్రీట్మెంట్ కొంచెం ఖరీదైంది కాబట్టి దీనికి కొంచెం ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరం. అప్పుడే నీలోని మోడల్ బయటకు వస్తుంది. అప్పుడే నువ్వు హీరోయిన్లా కనిపిస్తావు. గీత, నాకు చేయించడమని నువ్వు చేయించుకున్నావా? లేదక్క, నా దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేకపోవడం వల్ల నీ అంత కాస్ట్లీది నేను కొనలేదు. లాస్ట్ టైం నీకు దొరికినప్పుడు నేను నీకు కొన్ని డబ్బులు ఇచ్చాను కదా, అందుకే బడ్జెట్ తగ్గిపోయింది. పర్వాలేదక్క, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అయ్యో పర్వాలేదులే గీత, వచ్చేసారి నేను అతని జేబులో నుంచి ఇంకొన్ని ఎక్కువ డబ్బులు తీసి అందులో సగం నీకు ఇస్తాను. ఈ పిచ్చక్క ఎంత అమాయకురాలో. నేను తన డబ్బులు ఉపయోగించి నా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నేను తన డబ్బుతోనే ఇద్దరు ట్రీట్మెంట్కి డబ్బులు చెల్లించాను. తనకి ఈ విషయం తెలియనే తెలియదు. వచ్చింది పెద్ద ఒక దొంగకు హెల్ప్ చేయడానికి. ఇంటి పనులన్నీ తనతోనే చేయించుకుంటాను. నేను ఇంట్లోనూ ఇక్కడ తనని బాగా దోచుకుంటున్నాను. ఎందుకంటే తన అమాయకురాలు కదా. తీపి తీపి మాటలు చెప్తే ఇలాగే వాళ్ళలో పడతారు. ఇంకొన్ని రోజుల్లో తనని షాపింగ్కి కూడా తీసుకెళ్తాను. అప్పుడు కూడా తన చేత డబ్బులు దొంగిలించేలా చేస్తాను. నా కోడలిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. చాలాసేపు నుంచి వెతుకుతున్నాను. నేను వాళ్ళ కోసం కూడా టీ పెట్టాను. వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళారో. ఏదేమైనా నా పెద్ద కోడలు పాపం తన భర్తతో ఈరోజు పొద్దున్నే చాలా తిట్లు తింది. అందుకే నేను తన కోసం కూడా టీ చేశాను. తను కొంచెం సంతోషిస్తుంది. అత్తయ్య, మీరు టీ పెట్టుకొని తాగుతున్నారా? మా కోసం వెయిట్ చేయలేదా? మీరెక్కడి నుంచి వస్తున్నారు కోడలా? మీ మొహాలకి ఏమైంది? అత్తయ్య, దీన్నే మేకప్ అంటారు. మేకప్. ఈరోజు అక్క డబ్బులు తీసుకుంది కదా, అది పార్లర్ వెళ్ళడానికే. మేం కొంచెం అందంగా రెడీ అయితే, మా భర్తల ముందు మంచిగా ప్రవర్తిస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయి కదా. లక్ష్మీదేవిలా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయితే మన ఇంటికే కదా మంచిది. నువ్వు చెప్పింది నిజమే కోడలా. సరే, అవును, మీ ఇద్దరి కోసం నేను టీ చేశాను, వంటగదిలో పెట్టాను, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య, నువ్వు మమ్మల్ని ఎంతగా ఇష్టపడతావో. అవును కోడలా, కానీ రాత్రి మాత్రం భోజనం మంచిగా వండండి. నా పెద్ద కొడుకు గురించి తెలుసు కదా. ఎందుకు వండను అత్తయ్య? ఈరోజు నేను ఆయన డబ్బులే కదా తీసుకుంది. ఈరోజు నేను ఆయనకి ఇష్టమైన వంట చేసి పెడతాను. సరే సరే కోడలా. నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని అందంగా కనిపిస్తున్నారు. నేను ఈ ఇంట్లో కోడలుగా ఉండి ఒక పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటున్నాను. లేదు, ఇప్పుడు వాటి కోసం మరింత డబ్బులు దొంగతనం చేసి కొత్త బట్టలు కొనుక్కోవాలి. అక్క విను, నువ్వు అన్నీ ప్లాన్ చేసుకున్నావా? ఈసారి మనం బట్టలు కొనబోతున్నాం. మనం చాలా స్టైలిష్గా కనిపించబోతున్నాం. అంతా గుర్తుంది కదా. త్వరగా వెళ్ళి ఈసారి బావగారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో ఆలోచించు. ఏంటి గీత, నన్ను ఎంత గందరగోళంలో పడేస్తున్నావు? నీకు గుర్తుంది కదా, లాస్ట్ టైం ఆయన నా మీద ఎంత కోపడ్డారో. అత్తయ్య మావయ్య కాపాడారు కాబట్టి సరిపోయింది. ఈసారి నేను చేయలేను.
ఏంటక్క అంతలా భయపడుతున్నావు? నేను నా కోసమేమీ అడగడం లేదు. నేను నీ గురించి ఇదంతా చేయమంటున్నానక్క. నువ్వు ఎంత అందంగా ఉంటే బావగారు కూడా నీతో అంత సంతోషంగా ఉంటాడు. నువ్వే చెప్పు, ఆ రోజు నువ్వు మేకప్ చూపించావు కదా బావగారికి. మరి బావగారు సంతోషపడ్డారా లేదా? అతను నీతో బాగా మాట్లాడుతున్నాడు కదూ. అతను నీ అందానికి అట్రాక్ట్ అయ్యాడు, అందుకే నీతో హ్యాపీగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, టీవీలో హీరోయిన్లు వేసుకుంటారే అలాంటి పొట్టి బట్టలు నువ్వు వేసుకుంటావా? నువ్వు ఆ బట్టలు వేసుకుంటే బావగారు నిన్ను చూసి షాక్ అవుతాడు. సరే గీత, నేను ట్రై చేస్తాను. త్వరగా కొంచెం టీ పెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అక్క, పనంతా నువ్వే చేసుకో. నాకు కొంచెం డబ్బు అవసరం నీకు తెలుసు కదా. నేను వెళ్ళి నా డబ్బుల సంగతి చూడాలి. అసలే టైం లేదు. ఆయన నిద్రపోతున్నాడు, చిన్న శబ్దానికే మేల్కుంటాడు. నువ్వు కూడా పని పూర్తి చేసి నైట్ దొంగతనం చెయ్యి. నేను ఇప్పుడే చేస్తాను. మనం రేపు కలుద్దాం. మనం రేపు షాపింగ్కి వెళ్దాం. సరే గీత. ఇంత పెద్ద షాపింగ్ మాలా? గీత, ఇంత పెద్ద షాపింగ్ మాల్కి ఎందుకు తీసుకొచ్చావు? మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అక్క, సైలెంట్గా ఉండు. మనం ఇప్పుడు పేదవాళ్ళని అందరికీ చూపించుకోవాలనుకుంటున్నావా? ఈసారి బావగారు ఏటీఎం కార్డు తీసుకొచ్చావు కదా, అందులో చాలా డబ్బు ఉంది. మనం కొన్ని వాడితే వాళ్ళేమీ గమనించరు కదా. కాబట్టి ఏటీఎంలో ఎంత డబ్బు వచ్చిందో, ఎంత బయటికి వెళ్ళిందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం త్వరగా వెళ్దాం పదా. నీకు నచ్చింది నువ్వు తీసుకో, నేను కూడా చూసుకుంటాను. పదా, అక్కడ షోరూమ్కి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఆ రోజు నువ్వు నాన్న కలిసి నాకు నీతులు చెప్పారు కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నా ఏటీఎం కార్డు నుంచి 10,000 పోయాయి. ఇప్పుడు ఈ నెల ఇంటి ఖర్చు నేను ఎలా చూసుకుంటాను చెప్పు? నా జీతం అంత ఎక్కువేమీ కాదు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు. అయినా ఏటీఎం కార్డు కోడలే తీసిందని నీకెలా తెలుసు? అది ఇంట్లో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు, లేదా ఎవరి చేతులైనా పడి ఉండొచ్చు. ఎవరైనా తీసుకున్నారేమో. అమ్మా, నువ్వన్నట్లే నా ఏటీఎం కార్డు ఇంట్లో పడిపోతే ఆ డబ్బంతా ఎవరు విత్డ్రా చేస్తారు? ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా తీసుకుని ఉంటే నా ఏటీఎం నుండి మొత్తం డబ్బులు పోయాయి. నా మొబైల్ ఫోన్కి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, 10,000 డెబిట్ అయినట్లు. రీసెంట్గానే మన ఏరియాలో కొత్త మాల్ ఓపెన్ చేశారు. నా మొబైల్లో ఆ పేరే కనిపిస్తోంది. సరిగ్గా అదే మాల్కి నా డబ్బు 10,000 డెబిట్ అయినట్టు కనిపిస్తుంది. నీ కోడలు ఎక్కడున్నారమ్మా? ఇంట్లోనే ఉన్నారా? బయటికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏ షాపింగ్ చేస్తున్నారో నాకు తెలీదు. ఇదేంటి మధు, ఏంటి గీత, మీరిద్దరూ ఇలాంటి బట్టలు వేసుకొని ఇక్కడికి రావడానికి సిగ్గులేదా? నన్నేమీ అనొద్దు. నన్ను అనే హక్కు మీకు లేదు. నన్ను నా భర్త అర్థం చేసుకోవాలి. మీరు మీ భార్యను చూసుకోండి. భగవంతుడా, వీళ్ళు నా డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టారు. చూడమ్మా, నీ చిన్న కోడలు నాతో ఎలా మాట్లాడుతుందో. వీళ్ళిద్దరూ నా డబ్బులు తీసుకుని పాడు చేసిందే కాక దానికి తోడు నీ చిన్న కోడలు నన్ను తిడుతోంది. అరే, ఓపిక్గా ఉండురా. తను నీ తమ్ముడి భార్య. అయితే ఏంటమ్మా, తను నా తమ్ముడు భార్య అయితే చెప్పు, తన ఇంటి కోడలు కాదా? ఇది కేవలం నాకు మా ఆయనకు మధ్య ఉన్న విషయం అని తను ఎలా చెప్పగలదు? ఇంకా మధు, నీకు అస్సలు భయం అనిపించట్లేదా? పోయినసారి డబ్బులు తీసుకున్నావు నాకు చెప్పకుండా, ఈసారి ఏటీఎం తీసుకునే పారిపోయావు. లేదు లేదు, నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు. అమ్మా, పోయినసారి తనని తిట్టి ఆ డబ్బులు నేనే తీసుకోవాల్సింది. ఇంకోసారి డబ్బులు తీసుకోవడానికి ధైర్యం వచ్చేది కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ రోజు తనని వదిలేయమని చెప్పి నువ్వే ప్రోత్సహించావమ్మా తనని. తను చూడు, ఒక్క రోజులోనే ఎంత డబ్బు తగలబెట్టిందో. ఇంతకుముందు తమ్ముడు గదుల నుంచి వచ్చేది కంప్లైంట్, వాళ్ళ డబ్బులు పోతున్నాయని. ఇప్పుడు నా గదిలో నుంచి 4 రోజుల నుంచి ఇలాగే అవుతుంది. నా డబ్బులు ఎక్కడ మాయమవుతున్నాయో తెలియట్లేదు. అదంతా మీ కోడలే తీసుకుంటుంది. అలా డబ్బులు తీసుకోవడం మన ఇంట్లో ఎవరికీ అలవట్లేదు, నా భార్యకు కూడా లేదు. ఇదంతా నీ చిన్న కోడల వల్లనే జరుగుతుందమ్మా. బావగారు, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ భార్య అవమానాన్ని నా మీదకి ఎందుకు తెస్తున్నారు? మీరు మీ భార్య పక్షాన ఉండాలనుకుంటే అలాగే ఉండండి. నన్ను ఇందులో ఎందుకు లాగుతున్నారు? కోడల్లా, మీరు మీ గదిలోకి వెళ్ళండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మిమ్మల్ని స్థితిలో మీ మామయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? మన ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుంటారా? అయ్యో అమ్మా, చూడనివ్వు. నాన్నను కూడా తన కళ్ళద్దాలు తీసి తనకి ఎలాంటి కోడళ్ళు ఉన్నారో చూసుకుంటాడు. నాన్న ఎప్పుడు వాళ్ళని సమర్థిస్తాడు కదా. అరే, నువ్వు సైలెంట్ గా ఉండురా. మీ నాన్న వచ్చే టైం అయింది. ఆయన వచ్చాక ఆయనకి ఇంకా బీపీ పెంచుతావా? నేను వీళ్ళిద్దరి సంగతి చెప్తాను. మీరిద్దరు ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? వెళ్ళండి. నేను ఇలా మారితే ఆయన నన్ను చూసి చాలా సంతోషిస్తారనుకున్నాను, కానీ ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. లేదు లేదు, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను. ఎంత అవమానం జరిగింది.
నేనేం చేయాలి? ఈ కోడలు రోజు రోజుకి మరీ పాడైపోతున్నారు. ఆ అలవాటు మరింత ఎక్కువ అవుతుంది. నేను వాళ్ళని ఎలా సరిదిద్దగలను? వాళ్ళు కోడలు కాబట్టి వాళ్ళని నేనేమీ తిట్టలేను. ఒకవేళ వాళ్ళు కూతుళ్ళయ్యుంటే నేను వాళ్ళని తిట్టి కోప్పడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ కోడల్ని ఎలా తిట్టగలను? పైగా ఆ గీతకైతే డబ్బు దొంగలించే అలవాటు బాగా ఉంది. ఈ రోజు ఇది చేస్తుంది, రేపు ఇంకేదైనా చేస్తే, దేన్నైనా ప్రోత్సహిస్తే అది మరింత పెద్ద అలవాటుగా మారుతుందని వాడు చెప్తూనే ఉన్నాడు. నా కొడుకు గట్టిగా చెప్పుంటే కోడలికి అలాంటి అలవాటు ఉండేది కాదు. అమ్మా, అమ్మా. స్వప్న, నువ్వా? ఇంత సడన్ గా ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. కూర్చో. ఇంత సడన్ గా వచ్చావు, ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. అమ్మా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అవును, నువ్వు నాకు ఎప్పుడు మంచి మంచి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటావు. కూర్చో, చెప్పు. మీ అత్తగారి ఇంట్లో ఏంటి విశేషాలు? నీకు తెలుసు కదా, మా మరిది పెళ్ళుందని. ఆ పెళ్లిలో నీ దగ్గర పెద్ద గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం అనుకుంటున్నా. ఇస్తావా అమ్మా? ఆడపడిచి వచ్చింది, మమ్మల్ని దోచుకోవడానికే వస్తుంది. పాపం అమాయకపు అత్త తను అడిగినవన్నీ ఇస్తుంది. ఈ ఆడపడిచికి అస్సలు బుర్ర లేదు. అలాంటి పేద అత్తగారింటికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. నేను తన ముందు కూడా నిలబడను. నా గదికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను. ఇక్కడుంటే ఈ మహారాణికి సేవలు చేయాలి. నా పని నేను చేసుకుంటాను. ఎందుకు ఇవ్వనమ్మా? నువ్వు నా కూతురువి. నీకు అవసరమైతే నువ్వు తీసుకో, కోడలికి అవసరమైతే కోడలు తీసుకుంటుంది. మీ అందరికీ హక్కు ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు తీసుకెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఎందుకు స్వప్న? నేను నీ అమ్మని. కోడలా, మీ ఆడపడిచి వచ్చింది, త్వరగా టీ టిఫిన్ తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. ఈ ఆడపడిచి ఇంత సడన్ గా ఎలా వచ్చింది? ఓ, వాళ్ళ మరిది పెళ్లి కదా, పెళ్లి సామాన్లు కొనడానికి వచ్చి ఉంటుంది. వదినా, నిజంగా వంట చాలా టేస్టీగా ఉండావు. థ్యాంక్ యూ స్వప్న. వదినా, నాతో షాపింగ్కి వస్తావా? ఓ స్వప్న, నేను షాపింగ్కి, మీ అన్నయ్య చాలా కోప్పడతాడు నేను షాపింగ్కి వెళ్తే. స్వప్న, నువ్వు మీ అమ్మతో కానీ లేదా గీతతో కానీ వెళ్ళు. నేను రాను. ఎందుకు వదినా? మీ మధ్య ఏమైనా సమస్య? లేదు లేదు, అలాంటిదేమీ కాదు. స్వప్న, ఒకవేళ నువ్వు అత్తయ్యతో వెళ్ళకపోతే గీతను తీసుకుని వెళ్ళు, తనకి బాగా తెలుసు. గీతతో వెళ్ళి మీ మరిది పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కో. అయ్యో లేదు వదినా, నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి నువ్వే రావాలి. తను అంతలా పిలుస్తుంటే ఏమైందమ్మా నీకు? వెళ్ళుకోవాలా? సరే అత్తయ్య. పోయినసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చాలా తిట్టాడు. ఇప్పటికి కూడా నాతో మాట్లాడట్లేదు. మా మధ్య జరిగిన విషయం తనకెలా చెప్తాను? ఏం చూస్తున్నావమ్మా? త్వరగా తెరువు. స్వప్న, నగలు కనిపించట్లేదు. ఏంటమ్మా, సరిగ్గా చూడు. స్వప్న, నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను, అది అక్కడ లేదు. అల్మారాలో ఏమైనా పెట్టుంటావు, ఒకసారి నేను వెతుకుతాను. కనిపించిందా స్వప్న? లేదమ్మా, కనబడలేదు. నాకిప్పుడు అర్థమైంది ఏం జరుగుతుందో ఇంట్లో. ఇక చాలు, పాపాలకుండా ఇంకా నిండిపోతుంది. నేను వాళ్ళని వదిలేస్తూనే ఉన్నాను కానీ వీళ్ళలో మాత్రం మార్పు రాలేదు. కోడలా, అమ్మా నువ్వాగు, నేను చెప్తాను వాళ్ళకి. వదినా, ఏమైంది స్వప్న? వదినా చెప్పు, అమ్మ చెవిపోగులు ఎవరు తీసుకున్నారు? లేదు లేదు, నేను తీసుకోలేదు. నాకు తెలియదు స్వప్న. చూడమ్మా, ఇదిగో నీ కోడలు తీసుకోలేదని చెప్తుంది, మరి ఇంకెవరు తీసుకున్నారు? స్వప్న, అత్తయ్య నన్ను నమ్మండి, నేను తీసుకోలేదు. చిన్న కోళ్ళ, ఏమైంది అత్తయ్య? ఎందుకంతలా అరుస్తున్నారు? నిజం చెప్పుకోళ్ళ, నా అల్మారాలో నుంచి నగలు తీసుకున్నావా? ఏంటత్తయ్య, మీ నగలు దొంగలించబడ్డాయా? నాకు ముందే అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయగలను? నేనేం చెప్పినా అందరూ నొచ్చుకుంటారు. ఏం అనుమానం చెప్పు. చూడండి అత్తయ్య, మన ఇంట్లో ఉండి చాలా సంవత్సరాలైంది. నేను, మీ పెద్ద కోడలు, మనమంతా ఒకే కుటుంబం. మరి కొత్తగా వచ్చిందెవరు? మీ కూతురు. అనుమానం ఎవరి మీద పడుతుంది? అయినా ఈ స్వప్నకి మా మీద చాలా అసూయ. తనెప్పుడు మమ్మల్ని ఎక్కిరిస్తూ మూతి తిప్పుకుంటూ ఉంటుంది. ఇంకా తనకి చిన్న అవకాశం దొరికినా మా మీదే అన్ని నిందలు వేస్తుంది. ఇక్కడ వస్తువులన్నీ తీసుకుని వాళ్ళ అత్తగారింట్లో వదిలేసి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుంది. నాకంతా తెలుసత్తయ్య. దీని వెనుక మీ కూతురే ఉంది. నాకు వెనక మాట్లాడడం రాదు, అన్నీ డైరెక్ట్గానే చెప్పేస్తాను మొహం మీద. అమ్మా, ఏంటిదంతా? నన్ను అనుమానిస్తున్నావా? అలా అడగడం వల్ల ఎవరి అనుమానాలు తొలగిపోవు.
నీ మీదైతే నాకు పూర్తిగా అనుమానం వస్తుంది. చాలు, ఇప్పటికే చాలా జరిగింది. నేను ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సమాజంలో అవమానం కలిగేది మా కుటుంబానికే. ఎందుకంటే దొంగ ఎవరో నాకు స్పష్టంగా తెలుసు, నువ్వే. కాబట్టి ప్రయోజనం ఏమీ లేదు. నాకైతే ఏం తెలీదు. గీత, నువ్వు తీసుంటే నాకివ్వు. ఇది మంచిది కాదు. నీకు తెలీదక్క, ఏమీ జరగదు. నీకు అర్థం కాదులే. మా అత్తయ్య అమాయకురాలు. తను తప్పకుండా తన కూతురుని ఆపుతుంది. ఇప్పుడు చూడు, అత్తయ్యకి తన కూతురు మీద ఉన్న నమ్మకం పోయి ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య మన సైడే ఉంటుంది. అర్థమైందా? ఏం జరగదు. నువ్వే చూడు, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. అత్తయ్య జరగనివ్వదు అదంతా. అమ్మా, నేను ఇప్పుడే వెళ్తున్నాను. నిజమేంటో నిరూపిస్తాను. నన్నే నిందిస్తున్నారా? స్వప్న, ఆగు. వదులమ్మా. గీత, అత్తయ్య స్వప్న నిజంగానే వెళ్ళిపోయారా? నువ్వు భయపడుతున్నావా అక్క? ఎంత తేలిగ్గా భయపడిపోతావు? నువ్వేం టెన్షన్ పడకక్క, ఏమీ జరగదు. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నో ఏళ్ళగా దొంగతనం చేస్తున్నాను ఈ ఇంట్లో. ఏమైనా జరిగిందా? లేదు. మరి ఇప్పుడెందుకు? మన ప్రియమైన అత్తగారు తన నొప్పిస్తుంది, స్వప్నాన్ని బుజ్జగిస్తుంది. తిరిగి వాళ్ళిద్దరే తిరిగి వస్తారు. పోలీసులు ఎవరూ రారింటికి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను నగలమ్మి నా భర్తతో పాటు ట్రిప్కి వెళ్ళే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ నగలు చూస్తుంటే చాలా ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. నేను పెద్ద సెలూన్కి వెళ్ళి నా ఫేస్కి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. అప్పుడు నేను మరింత అందంగా తయారవుతాను. మంచి బట్టలు కొనుక్కుంటాను. నేను తీసిన నగలతో సొంత ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. అప్పుడు ఈ ఇల్లు వదిలేసి నా భర్తతో వెళ్ళిపోతాను. గీత, ఏం ఆలోచిస్తున్నావు? మనం కొంచెం టీ పెట్టి అత్తయ్య వచ్చినప్పుడు తనకి టీ ఇచ్చి సంతోషపెడదాం. అవును, నువ్వు తీసుకున్న నగల్లో సగం నాకు కూడా కావాలి. నువ్వు నాకు ఇవ్వకపోతే నిన్ను బయట పెడతాను, అందరికీ చూపిస్తాను. ఓ అక్క, నీకెంత కావాలో చెప్పు, నేను నీకు ఇస్తాను. నీకెందుకు భయం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు కోపడతావు? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పద వెళ్దాం. రండి సార్. గీత, మన ఆడపడితే చాలా తెలివైంది. నీకు చెప్పాను కదా. గీత, ఇదే కరెక్ట్ టైం. ఆ నగలు తీసుకెళ్లి అత్తయ్యకి ఇచ్చి అత్తయ్య చూసుకుంటుంది. లేకపోతే పెద్ద అవమానం జరుగుతుంది. అయ్యో, లేదు లేదు, భయపడడం వల్ల ఏమీ జరగదు. అక్క, ఇలా భయపడకు. వాళ్ళేదో చిన్న పోలీసులు పట్టుకొని వచ్చారు. కొంచెం వెతికేసి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను వాటిని చాలా లోపల దాచిపెట్టాను. అతనికి దొరకదు. రండి సార్, నేను మీకు గది చూపిస్తాను.